హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ వైట్. ఈరోజు వీడియోలో మేము బ్యాక్ యార్డ్లో కెటిల్ ప్యానెల్ రైలీస్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ నేను దానిపైన షార్ట్ చేశాను ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని. ఇంకా డీటెయిల్డ్గా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో వేసుకుంటే అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా మేమైతే ఎవరిని హైర్ చేసుకోలేదు, ఇవి వేయించుకోవడానికి మేమే వేసేసుకున్నాము. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టీ పోస్ట్ ఇవి కావాలి. ఒక కెటిల్ ప్యానెల్ ట్రైలీస్ కావాలి అంటే కనుక నేను షార్ట్లో పెట్టిన విధంగా మీకు 4 టీ పోస్ట్లు అయితే కావాలి. ఇలా టీ పోస్ట్ మనం ఒక 1 feet అంతా అయితే లోపల సాయిల్లోకి దించేటట్టు కొట్టాలి దాన్ని, ఆ టీ కంప్లీట్గా కిందకి దిగిపోయేటట్టు. అండ్ ఇది ఇలాంటివి అయితే కావాలి. ఇది 16 feetవి కెటిల్ ప్యానెల్ ట్రైలీస్ 16 feet అట్లా కావాలి అని మనం వెళ్ళి స్టోర్లో అడిగితే ఎవరైనా చూపిస్తారు. లేదు అంటే రిఫరెన్స్ ఇమేజ్ కింద మనం ఇదైతే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉంటాయి, మెక్కాయ్, ట్రాక్టర్ సప్లై ఇలా అన్నీ. మనం ఎక్కడ వేసుకోవాలో డిసైడ్ అయిన తర్వాత ఇంకా పోల్ వేసుకునే ముందు మనకి బిల్డర్ ఆల్రెడీ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే మన డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో గ్రాస్కి ఆ లైన్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అండ్ ఎలక్ట్రిక్ వైర్స్, గ్యాస్ వైర్స్ ఏమైనా ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు వేసేసుకోవచ్చు. ఆ లైన్లో కాకుండా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందాక నేను ఎల్లో కలర్ది ఒకటి చూపించాను కదా, అది టీ పోస్ట్ది. అది ఆల్మోస్ట్ 20 LB ఉంటుంది. ఆ వెయిట్తో మనం ఈ టీ పోస్ట్ పెట్టి మనం వేసుకోవాలన్న దగ్గర దానిపైన కొడతా ఉంటే కనుక అది లోపలికి దిగుతూ ఉంటుంది అనమాట. మనం ఆల్మోస్ట్ ఆ టీ మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్టు కొట్టుకుంటే కనుక 1 feet లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమ్ విండ్ ఉండి వింటర్లో ఎక్స్ట్రీమ్ వెదర్ ఉన్నా కానీ మనకి వుడ్ అయితే కనుక ఇరిగిపోయి పడిపోతుంది కదా, దీనికి అట్లా ఏముండదు. 1 time ఒకసారి వేస్తే ఒక 10 years అలా మనకి దాని లైఫ్ ఉంటుంది కాబట్టి ఫర్దర్ మనం చూసుకోక్కర్లేదు. వన్స్ వేసేసిన తర్వాత ఇది ఫిట్ చేసుకొని దీనికే మనం కొనుక్కున్నప్పుడు ఒక ఇలాంటివి ఇస్తారు, టీ పోస్ట్ రింగ్స్ అంటారు, ఇంకేమైనా అంటారో నాకు ఐడియా లేదు. ఇది జస్ట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ మనకి ఏమైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఇలా గట్టిగా వెనక్కి లాగేసుకుంటే కనుక ఈ వీడియోలో చూపించినట్టు ఇంకా లాక్ అయిపోతుంది. జస్ట్ అది లాక్ లాగా అనమాట. ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే మీరు దాన్ని కంప్లీట్గా ట్విస్ట్ చేసేయచ్చు. దాట్ వే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అలా పైకి లేచి ఉన్నట్టు కాకుండా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారో ఏమైనా గుర్చుకుంటుందేమో అనుకుంటే కనుక మీరు కంప్లీట్గా దాన్ని ట్విస్ట్ చేసేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ చేయడం అయితే కొంచెం ఆ వెయిట్ ఏదైతే ఉందో టీ పోస్ట్ని ఏదైతే మనం సాయిల్లోకి దించాలనుకుంటున్నామో అది దించడానికి అయితే చాలా ఎనర్జీ కావాలి. 1 dayలో మనం 2 కెటిల్ ప్యానెల్ ట్రైలీస్ అయితే వేసేసుకోవచ్చు. అంటే 8 poles ఈజీగా వేసుకోవచ్చు. మార్నింగ్ ఒక 4 poles అండ్ ఈవినింగ్ ఒక 4 poles అయితే వేసుకోవచ్చు. కానీ చాలా ఎనర్జీ కావాలి. అండ్ ఆ వెయిట్ కూడా మనం లేపగలిగేటట్టు ఉండాలన్నమాట. అదైతే ఇంకా మా హస్బెండే చేశారు. మనం హైర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అందుకని ఇంకా మేమే వేసుకున్నాము. అండ్ మనకి ఎలా కావాలి, ఎంత హైట్ కావాలి అని అట్లా చూసుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాము. మాకు ఆల్రెడీ వాలంటీర్గా చాలా ప్లాన్స్ వచ్చేసాయి కాబట్టి అవేమీ డిస్టర్బ్ అవ్వకుండా వేసుకోవాలి అని చెప్పి మేమే వేసుకున్నాము. నేను ఈ వీడియో చేసేటప్పటికైతే 6 కెటిల్ ప్యానెల్స్ వేసుకున్నాము. తర్వాత 2 అయితే ఒక 10-15 days తర్వాత వేసుకున్నాము, మాకు వీకెండ్ ఫ్రీ ఉన్నప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఇవి మనం 1 feet దించడం వల్ల 4 poles కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత ఎక్స్ట్రీమ్ విండ్ వచ్చినా కానీ. సో ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే వుడ్ బదులు చూస్ చేసుకోండి, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి ఇలా మనం వేసుకున్నాం కాబట్టి మొక్కలు ఏమి పాడవలేదు. ఇవన్నీ అడ్డొచ్చి ఉంటే జస్ట్ కొంచెం తీసి వాటిని పక్కకు పెట్టుకున్నాము. ఇంకోండి నేను ఇంకా లాక్ చేసిన తర్వాత ఇట్లా వెనక్కి చేసేస్తే ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా మనం చూసుకోకుండా ఉన్నా వాళ్ళు ఆడుకుంటున్నా కానీ అవి గీసుకోకుండా గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ట్విస్ట్ చేసేసుకుంటే కనుక భయపడవసరం లేదు. సో ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మేమైతే మెక్కాయ్ స్టోర్లో తీసుకున్నాము. మనం $50+ ఆర్డర్ పెడితే ఫ్రీ డెలివరీ చేస్తాం. ఫైనల్గా కెటిల్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.